హాయ్ ఫ్రెండ్స్, 6వ తారీఖు 7వ నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. బ్రిటన్ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎలక్షన్స్ జరిగాయి. ఈ ప్రధానమంత్రి ఎలక్షన్స్లో బ్రిటన్కి నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎన్నికవడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి ముఖ్యమైన విషయాలు: సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 121 సీట్లతో సరిపెట్టుకున్నటువంటి కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు ఎంతమంది నెగ్గారు అని అడిగితే 28 మంది భారత సంతతి వ్యక్తులు విజయం సాధించడం జరిగింది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభకి ఎన్నికలు జరిగాయి. దిగువ సభని ఏమంటారు అని అడిగితే బ్రిటన్ ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభకి ఎన్నికలు జరిగాయి. ఆ దిగువ సభ పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ కామన్స్. బ్రిటన్లో ఉన్నటువంటి ఏ దేశాల్లో ఈ ఎన్నికలు జరిగాయి అని అడుగుతాడు. ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 650 స్థానాలకు గుర్తుపెట్టుకొని ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి అని అడుగుతాడు. ఇంపార్టెంట్. 650 స్థానాలకు గాను 33.7% ఓట్లతో 412 సీట్లు దక్కించుకుంది లేబర్ పార్టీ. అదేవిధంగా మాజీ ప్రధాని అయినటువంటి రిషి సునాక్ పార్టీ ఏంటంటే అధికార కన్సర్వేటివ్ పార్టీ 23.7% ఓట్లు పొంది 121 సీట్లను మాత్రమే నెగ్గడం జరిగింది. తద్వారా లేబర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కీర్ స్టార్మర్ బ్రిటన్కి కొత్త ప్రధానిగా 58వ ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎన్నో ప్రధాని అని కూడా అడుగుతాడు. కొత్త ప్రధాని ఎన్నో ప్రధాని అంటే 58వ ప్రధాని. ప్రజెంట్ బ్రిటన్ కింగ్ ఎవరు అని అంటే చార్లెస్ III. అదేవిధంగా బ్రిటన్ ప్రధాని నివసించేటటువంటి భవనం పేరేంటి అని కూడా అడుగుతాడు. బ్రిటన్ ప్రధాని అధికార నివాసం పేరు 10 డౌనింగ్ స్ట్రీట్. ఇంపార్టెంట్. ప్రపంచంలోనే తొలి CNG బైక్ని అభివృద్ధి చేయడం జరిగింది. విడుదల చేసిన బజాజ్ ఆటో. గుర్తుపెట్టుకోండి, CNG ఇంధనంగా వినియోగించే మోటార్ సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారి బజాజ్ ఆటో ఆవిష్కరించింది. ఏ సంస్థ ఆవిష్కరించింది అని అడుగుతాడు. CNG బైక్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బజాజ్ ఆటో. ఫ్రీడమ్ 125గా వ్యవహరించేటటువంటి ఈ బైక్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. రోడ్డు రవాణా మంత్రి ఎవరు అని అడుగుతాడు. నితిన్ గడ్కరీ శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఈరోజు పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. అవి ఒకసారి చూడండి. సెంట్రల్ బ్యాంకు నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ను భారతీయ రిజర్వ్ బ్యాంకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఎంత శాతానికి పెంచింది? ఆన్సర్ 6.5%. సింగపూర్కు చెందిన సైబర్ భద్రతా సంస్థ సైఫర్మా 2023 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా సైబర్ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 80వ స్థానంలో నిలిచింది. ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? మే 23వ తారీఖునే నిర్వహిస్తారు. 2024 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు. లెటస్ పార్టీ. భిన్నత్వంలోనే భద్రత, స్థిరత్వం అని చెప్పి కొన్ని పర్యావరణ అంశాలు, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి టాపిక్స్ రాయటం జరిగింది. అందులో ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ భారతదేశం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందన్నది రాశాడు. భారతదేశం 332,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో ఎన్నో పెద్ద దేశంగా అంటే 7వ పెద్ద దేశంగా ఉంది. ఆసియాలో 2వ పెద్ద దేశంగా ఉంది. మొత్తం భూభాగంలో మన దేశం వాటా ఎంత అంటే మొత్తం ప్రపంచ భూభాగంలో మన దేశం వాటా 2.4%. జనాభాలో మాత్రం 15%. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 18%. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 23.39% అడవులు, చెట్లు ఉన్నాయి. భారత ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4' నుంచి 37 డిగ్రీల 6' ఉత్తర అక్షాంశంలో, 68 డిగ్రీల 7' నుంచి 97 డిగ్రీల 25' తూర్పు రేఖాంశంలో విస్తరించి ఉంది. మొత్తం 15,200 చదరపు కిలోమీటర్ల మేర భూ సరిహద్దు, 7,512 చదరపు కిలోమీటర్ల మేర తీర ప్రాంత సరిహద్దు. భారతదేశంలో మొత్తం 4 హాట్స్పాట్లు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇది. ప్రపంచ జీవ వైవిధ్యంలో భారతదేశం ఎంత పర్సంటేజ్ ఉంది అని అంటే 7-8% జీవ వైవిధ్యంలో ప్రపంచ పర్సంటేజ్ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి 4 హాట్స్పాట్లు ఏమేమిటి అంటే ప్రజెంట్ ప్రపంచంలో ఉన్నటువంటి హాట్స్పాట్ల సంఖ్య 36. భారతదేశంలో 4 ఉన్నాయి. ఆ 36లో ఆ 4 ఏమేమిటి అంటే 1 హిమాలయాలు, 2 పశ్చిమ కనుమలు, 3 ఇండో మయన్మార్ ప్రాంతం, 4 సుండాల్యాండ్. ఈ 4 ఇంపార్టెంట్. ఇవి సమ్మిళిత అభివృద్ధికి సహకారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సహకార సంస్థల గురించి.
ఈరోజు అంతర్జాతీయ సహకారోద్యమ దినోత్సవం జరుపుకుంటారు. క్వశ్చన్, అంతర్జాతీయ సహకారోద్యమ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. జూలై 6వ తారీఖున జరుపుకుంటారు. మాస్కోకి మోదీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 2024 జూలై నెలలో 8-9 తారీఖుల్లో మాస్కో పర్యటన, రష్యా పర్యటన చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 10వ తారీఖున కూడా ఆస్ట్రియా పర్యటన చేయడం జరుగుతుంది. ఈ 2 పర్యటన డేట్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అంతేకాకుండా 2024 షాంఘై సహకార సంస్థ SCO సంస్థ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడుగుతాడు. ఏ దేశంలో జరుగుతుందంటే కజకిస్తాన్ ఇంపార్టెంట్. ముప్పు నివారణకు ముందు జాగ్రత్తలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ ప్రపంచ జనాభాలో ఎక్కువ మనుషులకి జంతువుల ద్వారా ఎక్కువ జబ్బులు సంక్రమిస్తున్నాయని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. సుమారు 70% నుంచి 60% జంతువుల ద్వారా మనుషులకి వివిధ రకాలైన బ్యాక్టీరియాలు సోకుతున్నాయని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. జూలై 6వ తారీఖున జరుపుకుంటారు. అదేవిధంగా రేబిస్ వ్యాధికి టీకాను తయారు చేసింది ఎవరు అని అడుగుతాడు. లూయి పాస్చర్ ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అంటే టెడ్రోస్ అధనోమ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే ఏప్రిల్ 7వ తారీఖున జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి అని అంటే మై హెల్త్ మై రైట్ ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది. యూరో కప్ ఏ ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అడుగుతాడు. ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ. 2024 యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే జర్మనీ. ప్రజెంట్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. వింబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్లోని లండన్లో నిర్వహిస్తారు. ఏ కోర్టులో నిర్వహిస్తారని కూడా అడుగుతాడు. గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు. టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ ఏదనంటే వింబుల్డన్. టెన్నిస్ క్రీడలో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా వింబుల్డనే.